गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమం 19వ రోజు 9/7/2021 శుక్రవారం సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీ వల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతంలో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం పేరుతో గ్రంథముగా రచించగా సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్నావధములు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణా నదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ క్రొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా ఆ సంస్థానము వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం మన బృందము ద్వారా జరుపబడుతున్న గ్రంథ పఠనము కార్యక్రమములో పఠిస్తుండగా మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు పరవశత్వముతో లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం. శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధి పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీ వల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు భీమవరం. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాద వల్లభ గురోః కరకల్ప వృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణ మాత్ర చితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి.
శ్రీపాదవల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. 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 ఇప్పుడు మనమందరం ఇక్కడ కూడామంటే ఒకళ్ళు పిలవడం వల్ల, ఒకళ్ళు ఏర్పాటు చేయడం వల్ల మనందరము ఇక్కడ కూడాము. మనకి ఒక లింక్ పంపిస్తే ఆ లింకుని రండి అని చెప్పి ఆ లింకుని పంపిస్తే దాని ద్వారా మనం అందరం వచ్చి చేరాము ఇక్కడ. కానీ మనం పిలవకుండానే వచ్చి చేరిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే శ్రీపాద శ్రీవల్లభుడు. మనం పిలవల ఆయన్ని. పిలిస్తే వచ్చేవాడు కాదు, మన చేత పిలిపించుకుంటాడు ఆయన. అంటే మనం మన ఆలోచన, మన సంకల్పంలోనే ఆయన ప్రేరణగా నిలిచి మన చేత ఇదంతా చేపిస్తున్నాడు. కాబట్టి మనం పిలవకుండానే ఆయన వచ్చి కూర్చున్నాడు మనతో పాటు. ఆయనకు అందరము పాదాభివందనం చేసి మన కార్యక్రమం మొదలుపెట్టాం. అధ్యాయము 15. బంగారప్ప సుందరరామ శర్మల వృత్తాంతము. ఇట్లా ఒక్కొక్క రోజు లేదా 2-3 రోజుల పాటు శ్రీపాదుల వారి బాల్య లీలలు గురించి వింటూ ఒక్కొక్కళ్ళు చెప్తా ఉంటే ముందుకి సాగుతూ ఉన్నాడు కురువపురం కేసి. ఆయనతో పాటు మనం కూడా సాగుతూ ఉన్నాము. నేను శ్రీ దత్తానందుల స్వామి వారి నుండి సెలవు తీసుకుని నా ప్రయాణాన్ని కొనసాగించుచున్నాను. దారిలో దప్పిక ఆగుట వలన అక్కడకు దగ్గరనే ఉన్న ఒక బావి వద్దకు వెళ్ళి తిని అచ్చట నీరు చేదుకున్నటకు ఒక చేద కూడా కలదు. నేను నూతి లోపలికి తొంగి చూద్దును గదా, ఒక వింత దృశ్యం కంటపడినది. నూతి వరల మధ్య భాగము నుంచి మొలిచిన ఒక చెట్టు కొమ్మను ఆధారముగా చేసుకుని తలక్రిందులుగా ఒక వ్యక్తి వేలాడుచుండెను. ఆ అపరిచిత వ్యక్తి నన్ను ప్రేమతో శంకర భట్టు అని పిలిచెను. ఆశ్చర్యముతో నా పేరు మీకెట్లు తెలిసింది అని అడిగితిని. అందులకతడు, నీ పేరు మాత్రమే కాదు, నీవు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనమునకు కురుంగడ్డ వెడుతున్న విషయం కూడా నాకు తెలియను. నిన్ను కలుసుకునే నిమిత్తమై మాత్రమే నేను వేచి ఉన్నాను అని చెప్పాను. అతడిని నూతిలో నుండి బయటకు తీయుట ఎట్లా అని నేను ఆలోచించసాగింది. చేదకున్న త్రాడు బలహీనమైనది. నా ఆలోచనను పసిగట్టిన ఆ పుణ్య పురుషుడు, ప్రాపంచిక బంధములతో సంసార కూపమునబడిన మానవుడవు నీవు. బంధరహితుడనై ఈ విచిత్ర యోగ ప్రక్రియలో ఆత్మానందమున ఉన్నవాడను
నేను. నన్ను నీవేమి లేవనెత్తగలవు? నా అంతట నేనే లేచెదను. మనకు శక్తి చాలనప్పుడు శ్రీపాదుల వారు దయతో శక్తిని అనుగ్రహించెదరు. మనకు శక్తి చాలనప్పుడు శ్రీపాదుల వారు దయతో శక్తిని అనుగ్రహించెదరు అని అనెను. అట్లనుటయే తడవుగా కనురెప్ప పాటులో నా ప్రక్కన ఉండెను. నేను సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. అతడిట్లు చెప్పసాగాను. నా పేరు బంగారప్ప. నీవు దాహము కొనినట్లున్నావు, నీవు నీ దప్పిక తీర్చెదను అని పలికి తక్షణమే చేతతో నీటిని తోడి తాను గడగడ త్రాగుచుండెను. విచిత్రముగా నా దాహము కట్టబడెను. నేను ఆశ్చర్యపోతిని. అంతటా మేమిద్దరమును కలిసి ప్రయాణము చేయసాగితి. అతడిట్లు చెప్పసాగాను. నేను స్వర్ణకార కుటుంబమునకు చెందిన వాడను. మంత్రతంత్రములలో ప్రావీణ్యమును సంపాదించిన వాడను. నాకు అయిష్టులైన వారిని మంత్రతంత్ర ప్రయోగములతో చేతబడి చేసి చంపగల సామర్థ్యమును సంపాదించితిని. భూత ప్రేత పిశాచములతో సన్నిహితత్వమును కూడా పొంది తిని శ్మశానములలో వివిధములైన కార్యకలాపములను చేసేటివాడను. నా పేరు వినినంతనే జనులు గడగడలాడేవారు. నేను ఏ గ్రామమునకు పోయినను అచ్చటి జనులు నేను భూత ప్రేతములను ప్రయోగించుట ద్వారా వారికి ఏ విధమైన కష్ట నష్టములను కలిగించదునో అను భయముతో నాకు విశేషముగా ధనమునిచ్చేవారు. వారొసంగిన ధనములో ఎక్కువ భాగము సదా నన్ను ఆశ్రయించియుండు భూత ప్రేతముల బలులకు ఉపయోగింపబడేది. సకాలములో బలులు సమర్పింపని ఎడల ఆ భూతములు నాకే తీవ్ర హానిని కలిగింపగలవు. నా ముఖములో సాధారణ మనుష్యులకు ఉండవలసిన ప్రసన్నత్వము లోపించి భూత ప్రేతములకుండు వికృత కళలను, క్రూర స్వభావ లక్షణములను పెంపొందినవి. నా సంచారములలో ఒకసారి పూర్వపుణ్య వశమున పీఠికాపురమునకు వచ్చితిని. దత్త ప్రభువుల అవతారముచే పవిత్రమైన ఈ నగరమందు క్షుద్రములైన కుతంత్రములకును పరస్పర కలహములకును కూడా లోటు లేదు. నేను శ్రీ బాపనార్యుల వారి గురించి, శ్రీపాదుల వారి గురించి కరుణాకర్ణిగా చిత్ర విచిత్రములైన విషయములను వింటిని. మునుముందుగా నేను బాపనార్యుల వారిని సంహరింపదలచితిని. నేనొక కొలను వద్దకు పోయి దోషేళ్లకు దోషేళ్లు నీటిని త్రాగుచుంటిని. నేను ఎవరినైనా చంపదలుచుకున్నప్పుడు నా వద్ద అనేక రకములైన ప్రక్రియలు ఉండేటివి. అందులో ఒకటి, నేను చంపదలుచుకున్న మనుష్యుని రూపమును ధ్యానించుచు నీటిని త్రాగినచో నేను త్రాగిన నీరంతయును ఆ మనుష్యుని పొట్టలో చేరును. నీటితో పొట్ట నిండిపోగా ఆ వ్యక్తి పొట్ట పగిలి చచ్చును. శ్రీపాదుల వారి లీలా విశేషములు అనూహ్యములు. నేను కొలనులో నీరు త్రాగు సమయమున బాపనార్యుల వద్ద శ్రీపాదులుండిరి. శ్రీపాదుల వారు ప్రేమతో బాపనార్యుల పొట్టను నిమిరిరి. నేను ఎంత నీరు త్రాగుచుండినను అది శ్రీపాదుల వారి మహిమ వలన ఆవిరి అయిపోవచ్చున్నది. నీటిని త్రాగి త్రాగి నేనే అలసిపోయేది. కానీ బాపనార్యుల వారు మాత్రము నిక్షేపముగా నుండిరి. నా ఈ క్షుద్ర విద్య ఎందులకు ఈ రోజున విఫలమయ్యనాయని ఆవేదన చెందితిని. కారణము తెలియరాకుండెను. శ్రీపాదులు క్షుద్రోపాసకుల పీడ తొలగించుట. నా వద్ద సర్పమంత్రం ఒకటి ఉండేది. అది పఠించినచో వెంటనే నేను మనస్సులో ధ్యానించిన వ్యక్తి ఇంటి వద్దకు ఎక్కడెక్కడ సర్పములు వచ్చి చేరి వానిని కాటువేయు. నేను బాపనార్యులను ధ్యానించి ఆ సర్పమంత్రమును పఠించితిని. అప్పుడు అనేక సర్పములు బాపనార్యుల ఇంట చేరినవి. అయితే అవి ఆ ఇంటనున్న ఒక పందిరిపైకి ఎగబ్రాకి పొట్లకాయల వలె వ్రేలాడినవి. 2 ముహూర్తముల కాలము గతించిన తరువాత ఆ సర్పములు ఎక్కడ నుండి వచ్చినవి అక్కడికి తిరిగి వెళ్ళిపోయినవి. ఈ విధముగా నా 2వ ప్రయత్నము కూడా విఫలమైనది. నా వద్దనున్న భూత ప్రేతములు బాపనార్యుల ఇంటి దరిదాపులకు కూడా పోలేమని నిష్కర్షగా చెప్పినవి.
ఇదంతయును శ్రీపాదుల వారి చమత్కారమని లీలగా నాకు అర్థమైనది. నాలో ఇంకను రాక్షస ప్రవృత్తి అంతరించని కారణమున శ్మశానమునకు పోయి శ్రీపాదుల వారి పిండి బొమ్మను చేసి దానికి 32 స్థానములలో 32 సూదులను గుర్చితిని. ఈ మారణ ప్రక్రియ వలన శ్రీపాదుల వారి శరీరములో ఆయా స్థానములలో రుగ్మతలు కలిగి తీరవలెను. అంతేగాక ఆ సూదులు ద్రవ రూపమును పొంది శ్రీపాదుల వారి శరీరంలోకి ఇంకిపోయి శరీరమంతయును విషపూరితమై మరణము కలిగి తీరవలెను. నా ఈ ప్రయత్నము కూడా విఫలమయ్యను. విచిత్రముగా ఒక అర్ధరాత్రి సమయమున నా పొట్టలో నీరు అధికముగా చేరుతున్నదని అనుభవము కలిగను. నాకు ప్రాణాంతకముగా నుండెను. నా సర్పమంత్ర ప్రభావమునకు బాపనార్యుల ఇంట చేరిన సర్పములన్నీను పీఠికాపురంలోని నా యొక్క తాత్కాలిక నివాస స్థానమునకు వచ్చి నన్ను కాటు వేసినవి. శ్రీపాదుల వారి పిండి బొమ్మకు ఎక్కడైతే నేను సూదులను గుచ్చితినో నా శరీరమునందు సరిగా అదే ప్రదేశములలో బాధ కలుగజొచ్చెను. ఈ విధముగా నా దుష్ట చర్యల యొక్క ప్రతి చర్యలను నా శరీరమునందే అనుభవింపసాగితిని. నరక యాతను అనుభవించితిని. చనిపోయిన బాగుండునని తోచినది. అయితే నాకు చావు రాకుండెను. నరక బాధలు ఎట్లుండునో చనిపోయిన తర్వాత గాని తెలియవు. కానీ నేను ఆ రాత్రి బ్రతికుండగానే నరక బాధలను చవి చూసితిని. భరించలేని బాధలు కలిగినప్పుడు ఏ మానవుడైనను దైవము వైపునకు తిరుగక మానడు. భరించలేని బాధలు కలిగినప్పుడు ఏ మానవుడైనను దైవము వైపునకు తిరుగక మానడు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని నేను నా మనస్సులోనే శరణుజొచ్చితిని. నా మనోనేత్రమునకు శ్రీపాదుల వారి రూపము గోచరించి, బంగారప్ప, నీ వనరించిన మహాపాపములకు నీవు అనేక సంవత్సరములు యహలోకములో బాధలు అనుభవించిన తదుపరి నరకములో కూడా బాధలను అనుభవింపవలసి ఉన్నది. అయితే నీ యందు కృప వహించి ఈ ఒక్క రాత్రిలో నీవు పడెడి యాతనల ద్వారా నీ పాప కర్మను ధ్వంసము చేయుచున్నాను. నీ యొక్క క్షుద్ర విద్యలు అన్నీ నశించును. అయితే ఎవరైనా దాహము కొని ఉన్నవారు నీ మనోనేత్రములకు గోచరించినప్పుడు నీవు నీరు త్రాగి దప్పిక తీర్చుకున్న ఎడల వారెంతటి దూరంలో ఉన్నను వారు దాహార్తి తీరిన వారగుదురు. తల క్రిందులుగా వ్రేలాడుటాను ఒకానొక యోగ ప్రక్రియ కలదు. దానిని అభ్యసించినచో నీవు ఆనంద ప్రాప్తిని పొందగలవు. నేటి నుండి సాత్విక ప్రవృత్తిని అనుసరించి జీవింపుము. మా మాతా పితరుల గృహమునందు గాని పాపనార్యుల వారి గృహమునందు గాని అడుగిడుటకు ఎన్నియో జన్మల పుణ్యము కావలెను. నీకు ఈ జన్మమునందు అంతటి అదృష్టము లేదు. అదృష్టమనున్నది అకస్మాత్తుగా లభించున్నది కాదు. అదృష్టమనున్నది అకస్మాత్తుగా లభించున్నది కాదు. దురదృష్టమనున్నది విచక్షణారహితముగా ఇవ్వబడునది కాదు. పూర్వ జన్మములలోని పుణ్యకర్మములు ఒక్కసారిగా ఫలితమిచ్చినప్పుడు అదృష్టమని అందురు. పాప కర్మములు ఒక్కసారిగా ఫలితమిచ్చినప్పుడు దురదృష్టమని అందురు. ప్రాణము నొసంగునది పరమేశ్వరుడు గనుక ప్రాణము తీయు అధికారము కూడా పరమేశ్వరునికి మాత్రమే కలదు. మాతా పితలు జన్మదాతలు గనుక వారు పరమ పూజ్యులు. వారిని వృద్ధాప్యంలో అనాదరము చేసిన వారి యందు నా కటాక్షము ఉండదు. నీవు క్షుద్ర విద్యలతో ఎందరూ అమాయకులను అకాల మరణమునకు గురి చేసినావు. ఆ పాప ఫలము నీకు శంకర భట్టు అను కన్నడ బ్రాహ్మణుడు కనిపించునంత వరకు ఉండును. అతడు దప్పికొని ఉన్నప్పుడు నీవు నీ విద్యను ఉపయోగించి అతని దప్పికను తీర్చుము. అప్పుడు నీ పాపము నిశ్శేషమగును. ఆ శంకర భట్టు అనునతుడు నా చరిత్రమును వ్రాయును అని చెప్పిరి. ఇది చెప్పినప్పుడు శంకర భట్టు ఇంకా కన్నడ దేశంలో కదల్లా, ఎప్పుడో జరిగింది.
ఈ సంఘటన జరుగు నాటికి శ్రీపాదుల వారి వయస్సు 7-8 సంవత్సరములుండను. నాయన శంకర భట్టు, ఆ రోజు నుండి నీ కోసమే నేను వేచి ఉన్నాను. నేడు నాకెంతయో సుదినం అని బంగారప్ప నేను. నాకు ఈ గాథ అంతయును అయోమయముగా నుండెను. అంతటా నేను ఇట్లంటిని, అయ్యా, మీరు నీరు త్రాగిన ఎడల మరి ఒకరి తప్పిక ఎట్లు తీరును? ఇందలి మర్మమును నాకు విశదపరచవలసినది అంటిని. దానికి బంగారప్ప, నాయన, అన్నమయ కోశమునందుండు జీవులు భౌతిక సంస్కారములను కలిగి భౌతిక ప్రపంచంలో అనుభవములను పొందుదురు. ప్రాణమయ కోశమునందలి జీవులు సూక్ష్మ శరీర చైతన్యమును కలిగి ఉందరు. మనోమయ కోశమునందలి జీవులు మానసిక ప్రపంచముతో సంబంధమును కలిగి ఉందరు. విజ్ఞానమయ కోశమునందలి జీవులు దానికి సంబంధించిన ప్రపంచముతో సంబంధమును కలిగి ఉందరు. ఆనందమయ కోశమునందలి జీవులకు ఆనందానుభవముండును. ప్రాణమయ శక్తిని ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా నేను ఇతర జీవుల ప్రాణమయ శక్తితో అనుసంధానమునరించదను. తద్వారా ఈ తాదాత్మ్య భావము వలన ఇది సాధ్యమగును. ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా పూర్వకాలమున వాలి తన ఎదురుగానున్న వాని కంటే రెట్టింపు బలమును శక్తిని పొందుచుండెను. అందువలననే రాముడు వాలిని చెట్టు చాటు నుండి వధించెను. విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులకు బల, అతి బల అను 2 పవిత్ర మంత్రములను ఉపదేశించను. ఈ మంత్రముల స్పందనలకు అనుగుణముగా ప్రాణశక్తిని సిద్ధపరచుకుని ఎడల విశ్వాంతరాళమునందున్న విశ్వశక్తిని తనలోనికి ఆకర్షించుకున్న వీలు కలుగును. శరీరము పరిశుద్ధమైనది గానిచో ఆ శక్తి మన శరీరములోనికి ప్రవేశించున్నప్పుడు విపరీతమైన బాధ కలుగుటయ్యేగాక ఆ శక్తిని నిలుపుకొనలేక మరణము కూడా సంభవించును. పరిశుద్ధత క్రమంలో మానవ శరీరములు 12 దశలలో కలవు. శ్రీరాముని శరీరము 12వ దశకు చెందినది. శ్రీదత్తుని శరీరము 12వ దశకు కూడా అతీతమైనది. అందువలన దత్తావతారులైన శ్రీపాదుల వారి యందు అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము సహజ సిద్ధముగా నుండును అని చెప్పాను. అంతటా నేను, అయ్యో, గౌతమ మహర్షి శాపము వలన అహల్య శిలారూపమును పొందిననియు, శ్రీరాముని పాదధూళి సోకినంతనే శాప విమోచనమయ్యనని అందురు గదా. ఆమె నిజముగా శిలారూపమును పొందిన, లేక ఇందులో ఏదైనా రహస్యార్థం ఉన్నదా అని ప్రశ్నించింది. అంతట బంగారప్ప, మంచి ప్రశ్ననే అడిగితివి. అహల్య యొక్క ఛాయారూపముతోనే ఇంద్రుడు సంబంధమును కలిగి ఉండెను. ఈ విషయమును తెలియక క్రోధావేశముతో గౌతముడు అహల్యను శిల కమ్మని శపించెను. అంతట అహల్య గౌతముని, ఓ తెలివి మాలిన ముని, ఎంత పని చేసితివి అనెను. గౌతమునిలోని తెలివి నశించి పిచ్చివాడై అనేక దివ్య స్థలములను దర్శించుచు శివానుగ్రహమున స్వస్థత నందెను. చైతన్య పరిణామ క్రమంలో శిల ప్రథమ స్థానములోనిది. దానిలోని ఆత్మ నిర్జీవ స్థితిలో నుండును. శిలలలో కూడా అనేక జాతులున్నవి. ఒకానొక శిలలోని ఆత్మ ఆ శిలలో కొన్ని సంస్కారములను పొందుచున్నది. ఆ అనుభవముల తర్వాత మరి ఒక జాతి శిలలో ఆ ఆత్మ ప్రవేశించును. ఖాళీగా ఉన్న ప్రథమ శిలలో మరి ఒక ఆత్మ ప్రవేశించును. ఏ ఆత్మ ఏ శిలలో ఎంతకాలము ఉన్నదనుట కేవలము యోగ దృష్టి కల వారికి మాత్రమే తెలుసుకొన వీలు కలుగును. ఒకానొక శిలలో ఒక ఆత్మ ఉండగా ఆ శిల 2గా ఖండించబడననుకును. ఖండించబడిన శిలలో ఒక ఆత్మ ఉండగా మరి ఒక ఖండంలో మరి ఒక ఆత్మ ఉండి కొన్ని అనుభవములను పొందును. అవి ఏ రకమైన అనుభవములు పొందుచున్నవో వాటికే తెలియదు. అయితే శిలాస్థితిలో ఉన్నప్పుడు ఆ ఆత్మ అపరిమితమైన బాధను అనుభవించును. వాటికి జీవము లేదు గాని బాధ అనుభవము మాత్రముండును అని వివరించాను. జీవులకు వివిధ యోనుల యందు కలుగు యాతనల వివరణ. అంతట నేను,
ఇక జీవం ఉన్నప్పుడే కదా బాధ గాని సుఖము గాని అనుభవమయ్యేది. అటువంటప్పుడు నిర్జీవమైన పదార్థముగా ఉన్నప్పుడు అపరిమిత వేదన ఉండుట ఎట్లు సాధ్యపడును అని ప్రశ్నించింది. అంతటా బంగారప్ప, జీవాత్మ పరమాత్మలో కలిసి ఉన్నప్పుడు బ్రహ్మానందమును అనుభవించును. అది వాక్కులో వివరించుటకు వీలు కానిది, మనస్సులో తెలియరానిది. అదే విధముగా జీవాత్మ శిలలో ఉన్నప్పుడు బ్రహ్మానందమునకు పూర్తి విరుద్ధమైన మహా దుఃఖమును అనుభవించును. అది కూడా వాక్కులో వివరించుటకు సాధ్యము కానిది, మనస్సులో తెలియరానిది. అనగా ప్రాణమన్నది లేనప్పుడు అనుభవింపబడే మహా దుఃఖమది. ప్రాణమన్నది లేనప్పుడు అనుభవింపబడే మహా దుఃఖమది. అనేక శిలలలో ఈ ఆత్మ పరిభ్రమించుచు తెలియరాని, ఊహించరాని ప్రాణరహితమైన మహా దుఃఖములను అనుభవించుచు లోహములో ప్రవేశించును. నానా విధ లోహములలో అది సంచరించుచు నిద్రాణ స్థితిలో ఉన్న ప్రాణమును అనుభవించును. ఒకానొక లోహముపై దానికి సరిపడని విషపూరిత పదార్థమును పోసినామనుకునుము. దానిలోనున్న ప్రాణము నిద్రాణ స్థితిలోనే బాధను అనుభవించి ఆ లోహమును విడచి మరి ఒక లోహములోనికి ప్రయాణించును. లోహ జాతులలో తాదాత్మ్యము నొందిన ఆత్మ పరిణామ క్రమంలో వృక్షంలో ప్రవేశించును. ఇది వరకు నిర్జీవ పదార్థముగా ఉన్నప్పుడు నిద్రాణమై ఉన్న ప్రాణము ఇప్పుడు చైతన్యవంతమై నిటారుగానో వాలుగానో ఉండవలెననేటి సంకల్పమును కలిగి ఉండును. అయితే దృఢత్వమునకు ఏర్పాటైన వేళ్లు భూమిలోనికి చొచ్చుకుని పోయి దాని పరిణామమునకు వీలు కలిగించును. ఆత్మ ఈ విధముగా అనేక రకముల వృక్ష జాతులలో ప్రవేశించి అనేక అనుభవములను పొందుచు సగము జీవన సహితముగను సగము జీవరహితముగను ఉండేటి స్థితి నుండి వెలువడి క్రిమి కీటకములుగా పరిణతి చెందును. ఈ దశలో చలనము కావలెననడి దాని సంకల్పము నెరవేరును. ఈ విధముగా అనేక క్రిమి కీటకాదులుగా అనేక సంస్కారములను పొందుచు మత్స్య రూపమును పొందును. ఆ తర్వాత పక్షి రూపమును పొందును. అనేక రకముల పక్షుల రూపములలో అనుభవము పొందిన తదుపరి 4 కాళ్ళు కలిగిన జంతువుగా జన్మించును. జంతువులలో పరమ పవిత్రమైన గోజన్మను పొందును. మానవులకు తల్లి వలె క్షీరమును సంగుట చేత తనకు తెలియకుండగానే పుణ్యమును సంపాదించును. వృషభ రూపములో ఆహార ధాన్యముల ఉత్పత్తిలో సహకరించుటచే పుణ్యము సముపార్జితమగును. తరువాత జన్మమునందు మానవ శరీరమును పొందును. సంస్కారముల వలన ఆలోచనలు కలుగును. అవి చేతలుగా మారును. ఈ విధముగా పుణ్యకర్మలు పాపకర్మలు చేయబడుచుండును. సాధన పదమున సప్త భూమికల విచారణ. మానవుడు తన పరిణామ క్రమంలో సప్త భూమికలందుండును. మొదటి భూమిక యందు స్థూల దేహేంద్రియములు సూక్ష్మ దేహేంద్రియములు ఏకకాలంలో ఉపయోగించబడును. రెండవ భూమిక యందు సూక్ష్మ శరీరేంద్రియములతో సూక్ష్మ ప్రపంచానుభవమును పొందుచు చిన్న చిన్న మహిమలను చేయగల సామర్థ్యమును పొందును. మూడవ భూమిక యందు సూక్ష్మ శరీరముతో సుదూర ప్రాంతములకు ప్రయాణము చేయగల శక్తిని పొందును. 3, 4 భూమికల మధ్య వశీకరణ కేంద్రం ఒకటి ఉన్నది. వశీకరణకు లోనైనప్పుడు ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉండిపోవడం జరుగుతుంది. గౌతముడు అహల్యను శపించినప్పుడు చాలా దిగ్భ్రాంతికి లోనైంది. అప్పుడు ఆమె తాను శిలా చైతన్యంలోనున్నట్లు భావించుకున్నది. ఆమె శ్రీరామ దర్శన పర్యంతము వరకు అదే స్థితిలో ఉండిపోయినది. అహల్య శరీరము శిలాస్థితిని పొందలేదు. ఆమె మనస్సు మాత్రమే ఆ స్థితిని పొందినది. అంటే 3, 4 భూమికల మధ్యనున్న వశీకరణ కేంద్రంలో ఉండిపోయినది. శ్రీరాముని పాద ధూళి సోకగానే ఆమె మనోపుష్పము వికసించనారంభించినది. ఆమె తిరిగి తన సహజ స్థితిని పొందినది. 4వ భూమికకు చేరిన ఆత్మకు అత్యంత విస్తారమైన యోగ శక్తులు లభించును.
తమ యోగ శక్తులను లోక కళ్యాణార్థము అంతరాత్మ ప్రబోధానుసారం వినియోగిస్తే పై స్థితులలోనికి పోయే వీలుంటుంది. అట్లుగాక పాప కార్యముల నిమిత్తము తుచ్చమైన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ శక్తులను వాడితే పతనావస్థను చెంది శిలా చైతన్యములోనికి పడిపోవడం జరుగుతుంది. ఆ తరువాత అనేక వేల జన్మల నెత్తినగానే మానవ జన్మలోనికి అడుగు పెట్టే అవకాశం ఉండదు. 5వ భూమికలోనున్నవారు సంకల్ప జ్ఞానులు, 6వ భూమికలోనున్నవారు భావ జ్ఞానులు. సంకల్ప జ్ఞానులు దైవ సాక్షాత్కారం కోరుతూనే ప్రాపంచిక కార్యకలాపములను కూడా సాగిస్తారు. భావజ్ఞానులకు ప్రాపంచిక కార్యకలాపముల ధ్యాస చాలా తక్కువగా ఉంటుంది. 7వ భూమికలోనున్నవారు పరమాత్మ యందుండే అనంత స్థితి యొక్క జ్ఞానమును పొందగలుగుతారు అని తెలియపరిచింది. అవతార పురుషులకు సాధకులకు గల వ్యత్యాసం. బంగారప్ప చెప్పిన మాటలను ఆలకించిన తదుపరి నా మనస్సులో కొన్ని సందేహములు కలిగినవి. వాటిని తీర్చుకుని నిమిత్తం ఇట్లు ప్రశ్నించితిని. అయ్యా, జీవులకు మాత్రమే పరిణామ క్రమం ఉండునా, లేక అవతారములకు కూడా ఇవి వర్తించునా? అంతటా బంగారప్ప, అవతారములు కాలానుగుణ్యముగా వచ్చుచుండును. మానవుడు భగవంతుడైన ఎడల సమర్థ సద్గురువని పిలువబడును. అవతారములు కాలానుగుణ్యముగా వచ్చుచుండును. మానవుడు భగవంతుడైన ఎడల సమర్థ సద్గురువని పిలువబడును. దైవము మానవుడిగా వచ్చిన ఎడల అవతారమనబడును. మత్స్యము నీటిలో వడిగా పరుగెత్తగలదు. కూర్మము నీటిలోనూ భూమి మీద వడిగా ఉండగలదు. వరాహము అనగా ఖడ్గమృగము భూమి మీద వడిగా పరిగెత్తగల జంతువు. నారసింహము మృగములలో శ్రేష్టమైన సింహపు ముఖాకృతితోనూ మిగిలిన భాగము మనుష్య రూపముతోనూ ఉన్న అవతారం. యాచన ప్రవృత్తిని గల తమోగుణ ప్రధానముగా వచ్చినది వామనావతారం. రజోగుణ ప్రధానముగా వచ్చినది పరశురామావతారం. సత్వగుణ ప్రధానముగా వచ్చినది రామావతారం. త్రిగుణములకు అతీతమైన నిర్గుణ తత్వ ప్రధానముగా వచ్చినది శ్రీకృష్ణావతారం. కర్మ ప్రధానముగా వచ్చినది బుద్ధావతారం. సమస్త సృష్టిలోని ఏకత్వమునందలి అనేకత్వమును, సమస్త సృష్టిలోని ఏకత్వమునందలి అనేకత్వమును, అనేకత్వమునందలి ఏకత్వమును తనయందే నిలుపుకొని వచ్చిన అత్యంత అద్భుతమైన అత్యంత విలక్షణమైన యుగావతారము శ్రీపాద శ్రీవల్లభావతారం. శ్రీపాదుల వారికి రుణానుబంధము లేని యోగ సంప్రదాయములు గాని, మతములు గాని, ధర్మములు గాని సృష్టిలో లేనే లేవు. శ్రీపాదుల వారి స్థితి ఎంతటి ధీమంతులకైనను గోచరము కానిది. వారికి వారే సాటి. అన్ని సిద్ధాంతములను అన్ని సంప్రదాయములను వారి యందు సమన్వయము చెందును. ఈ సృష్టికంతటికి ఆది బిందువు అంత్య బిందువు వారే. స్పందనశీలమైన ఈ జగద్వ్యాపారమునంతయును పర్యవేక్షించున్నది, సంకల్పించున్నది, గతి నొందించున్నది వారే. ఇది నిగూఢమైన దైవ రహస్యము. సప్త ఋషులకే అంతుపట్టని వారి స్థితిని నేనేమని వర్ణించగలను? నాయనా శంకర భట్టు, నీవు ధన్యుడవు. వారి అవ్యాజ కారుణ్యమును పొందగలిగిన వారే ధన్య జీవులు, అన్య జీవులు వ్యర్థ జీవులు అని చెప్పాను. సత్కర్మ దుష్కర్మల ఫల వివరణ. అయ్యా, నాకు ఒక సందేహము కలదు. సమస్త కర్మలకును ప్రబోధకులు వారే అయినప్పుడు లోకములో కొందరిని మంచివారుగాను మరికొందరిని చెడ్డవారుగాను పుట్టించనేలా అని నేను అడిగితిని. దానికి బంగారప్ప పెద్దగా నవ్వి, నాయనా, నీవు మంచి ప్రశ్ననే అడిగితివి. సృష్టి అంతయును ద్వంద్వముల సాయము చేతనే ఏర్పడినది. మృత్యు భయము లేకపోతే కన్న తల్లి కూడా బిడ్డను ప్రేమించజాలదు. వేదములలో పురుష శబ్దము ఆత్మ అనే అర్థంలో వాడబడినది, అంతేగాని పురుషాధిక్యతను సూచించు అర్థంలో కాదు.
మానవ ధర్మములకు జంతు ధర్మములకు ఎంతటి వ్యత్యాసము కలదో మానవ ధర్మములకు దేవతా ధర్మములకు కూడా అంతటి వ్యత్యాసం ఉంటుంది. ద్వంద్వములే లేకున్నా వికాసము గాని పరిణామము గాని సాధ్యము కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడనిన ఎడల అన్నియును మంచి శక్తులు మాత్రమే వారి యందు కలవనే అర్థము కాదు. నీవు ఈ ప్రపంచంలో చూచెడి మోసము, దగ, దౌర్జన్యము వంటివి కూడా ఆ సర్వశక్తులలో ఒక భాగమే. దుఃఖము ఉన్నది కనుకనే సుఖమును కోరుచున్నాము. దుఃఖము గురించిన జ్ఞానము లేనిదే సుఖానుభవము అనున్నది తెలియరాదు. మనము చూచెడి ఈ కోటాను కోట్ల నక్షత్ర రాసులన్నీ మొట్టమొదట అస్తవ్యస్తముగా ఏర్పడినవే. అవి పరస్పరము ఢీకొని మరికొన్ని నక్షత్ర రాసులు ఏర్పడినవి. ఈ విధముగా అనేక సార్లు ఏర్పడిన తరువాత ప్రస్తుతము మనకు దృగ్గోచరమగుచున్న సువ్యవస్థితమైన నక్షత్ర రాసులు ఏర్పడినవి. మన సౌర కుటుంబమునందలి గ్రహములు సువ్యవస్థితమైన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుచున్నవి. ఆ సూర్యునకు ధ్రువుడు ఆధారం. ఈ రకముగా పరస్పర ఆకర్షణ వికర్షణలలో సృష్టి నడచుచున్నది. పరమాత్మయందు ఆకర్షణ కలిగిన వాడు ఆస్తికుడై సత్కర్ముడగుచున్నాడు. వికర్షణ కలిగిన వాడు నాస్తికుడై దుష్కర్ముడగుచున్నాడు. ఆస్తికులకును నాస్తికులకును వారే ఆధారము, సత్కర్ములకును దుష్కర్ములకును వారే ఆధారము. ఈ సృష్టి లీలలో ఏదియును స్థిరము కాదు. నీవు ఈనాడు ఎవరిని సత్కర్ములుగా ననుకొనుచున్నావో వారు కొన్ని జన్మలలో దుష్కర్మలను ఆచరించిన వారే. అందువలననే ఈ జన్మలో ధర్మ తత్పరులై ఉన్నను వారికి దుఃఖములు తప్పుట లేదు. అందువలననే ఈ జన్మలో ధర్మ తత్పరులై ఉన్నను వారికి దుఃఖములు తప్పుట లేదు. అటులనే దుర్మార్గులు సుఖములను అనుభవించుట కూడా వారి పూర్వజన్మ కృత పుణ్య ఫలానుభవము కాని వేరు కాదు. సామాన్య పాపము కాని పుణ్యము కాని వెంటనే ఫలితములన్నీయవు. అయితే తీవ్రమైన పాపము గాని మహాపుణ్యము గాని చేసిన ఎడల శీఘ్రముగానే ఫలించును. మానవుడు ఏ విధముగా నడుచుకున్న ఎడల సుఖముగా జీవింపవచ్చునో సద్గ్రంథములు తెలియజేయుచున్నవి. మంచి పని చేయుటకు గాని చెడు పని చేయుటకు గాని వానికి పరిమితమైన స్వేచ్ఛ ఇయ్యబడినది. అధర్మము మితిమీరి ధార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ తన మాయ చేత అవతరించుచున్నాడు. చావు పుట్టుకలు లేని దైవము అవతారము ధరించి మానవుడిగా మన మధ్య నుండుట అద్భుతమైన విషయము అని చెప్పిరి. మహారాజునకు గర్వభంగము. పీఠికాపురము సంస్థానం నేలు రాజు ఒక్కొక్క పర్యాయము మారువేషంలో తిరిగి ప్రజల స్థితిగతులను తెలుసుకొనడివారు. ఒకసారి ఆ మహారాజునకు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము చేసుకొనవలనని కోరిక కలిగినది. వెంటనే తన భటులను అప్పలరాజు శర్మ ఇంటికి పంపాను. ఆ తాకీదు సారాంశమేమనగా, శీఘ్రముగా శ్రీపాదుల వారిని తీసుకుని అప్పలరాజు శర్మయు బాపనార్యులను కోటలోనికి మహారాజు వారి సముఖమునకు రావలసినది అని అవమానకరమైన ఈ ఆహ్వానమును శ్రీపాదుల వారు తిరస్కరించారు. అప్పలరాజు శర్మకు కోటలోనికి వెళ్ళుటకు ఇష్టము లేదు. బాపనార్యులు వంటి మహాపురుషులు అంతరాత్మ ప్రేరణ ఉన్నగాని ఎటువంటి చోటికి నీ పోరు. బాపనార్యులు శ్రీపాదుల వారితో, నాయన బంగారు, కోటలోనికి వెళ్ళుటకు నీకు అభ్యంతరమా అని ప్రశ్నించారు. దానికి శ్రీపాదులు, తాత, మహారాజునకు భక్తి లేదు, నా దర్శనము అంత సులభమైనది కాదు అని. శ్రీపాదుల వారు భటులతో, మీ మహారాజునకు నన్ను చూడవలనన్న స్వయముగా ఇచ్చటకు రావచ్చును. అతడు కేవలము ఈ సంస్థానమునకు మాత్రమే రాజు. నేను ఈ సృష్టికంతకును రారాజును, చక్రవర్తిని. నేను సమస్త భువనములకు సార్వభౌముడను. కనుక నా వద్దకు వచ్చినప్పుడు వట్టి చేతులతో రారాదు, నజరానా కూడా తీసుకురావలను.
రాజు నన్ను గురువుగా భావించిన ఎడల గురు దక్షిణ కూడా తీసుకురావలయను అని ఖరాఖండిగా చెప్పింది. శ్రీపాద శ్రీవల్లభులు సమస్యలను సృష్టించుటలో బహునేర్పరి, అదే విధముగా సమస్యలను పరిష్కరించుటలో కూడా బహుచతురులు. మహారాజునకు ఆగ్రహము కలిగినచో రాగల పరిణామములను గూర్చి బాపనారీలు అప్పలరాజు శర్మ, వెంకటప్పయ్య శ్రేష్ఠి, నరసింహవర్మ యోచన చేయుచుండిరి. భటులు తెచ్చిన ఈ వార్తను విన్న మహారాజు క్రోధనతో ఊగిపోవుచుండెను. నేను తలచుకున్న బడుగు బాపనాయల బ్రతుకులేమగునో తెలియజెప్పెదగాక, నేనెంతటి శక్తిమంతుడనో వారికి ఎరుకలేదు అని రాజు బిగ్గరగా అరచెను. ఆ అరుపు అరచిన వెంటనే అతనిలోని శక్తి యావత్తు బయల్వెడలి నిర్వీర్యుడయ్యను. శోష వచ్చి క్రింద పడిపోయాను. పరిచారకులు సేవలు చేసిరి, అయినను అతడు నీరసముగా ఉండెను. ఇంతలో అతని మనోనేత్రమునకు వికార స్వరూపము గల స్త్రీమూర్తి గోచరించెను. నేనే శక్తిని, నీలోనికి ఉరుకుచున్నాను అని అరచుచు అతనిలోనికి బలవంతముగా ప్రవేశించను. ఆ శక్తి ధాటికి తట్టుకునలేక అతని ఎముకలు చూర్ణము అయినట్లు అనుభూతి కలిగెను. వెంటనే నాలో నుండి వెళ్ళిపో అని అతడు హీనస్వరముతో అరచెను. ఇదిగో వెళ్ళిపోవచున్నాను అని అరచుచూ ఆ శక్తి మహాధాటితో బయటకు పోయెను. ఆ రకముగా పోవునప్పుడు రాజు నరకయాతనను అనుభవించెను. ఈ రకముగా శక్తి ప్రవేశించుటయు శక్తి బయల్వెడలుటయు జరుగుచుండెను. ఈ రెండు ప్రక్రియల ద్వారా అతనికి నరకయాతన అనుభవం అగుచుండెను. రాజ పురోహితులైన సుందరరామ శర్మకు భటుల ద్వారా వర్తమానము అందించబడెను. వారు స్వయంభూదత్తునికి అర్చన చేసి తీర్థమునిచ్చిరి. దత్త విభూతిని నొసట పెట్టుకుని నా తదుపరి శరీరంలోనికి శక్తి రాకపోకలు నిలచిపోయాను. అంతటా శర్మ ఇట్లనిరి, మహారాజా, చూచినారా మా అర్చన యొక్క శీఘ్ర ఫలము? మీరు శ్రీపాదుని దర్శనము కోరిరి, అది మీకు వ్యర్థము. వారి ఎంట కాలాగ్ని శమన దత్తమూర్తి ఉన్నాడు. ఆ పూజా విశేషమున అప్పలరాజు శర్మకు చిన్న చిన్న శక్తులు సిద్ధించినవి. పాపనారీలు మంత్రానుష్ఠానమున ఏవో కొన్ని శక్తులను పొంది ఉన్నారు. ఇంకా పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి వైశ్యుడు మంచి వస్తువును నకిలీ వస్తువుగా తర్కము చేసి చౌకగా కొనగలడు. నకిలీ వస్తువును మంచి వస్తువుగా నమ్మించి విక్రయము చేయగలడు. అద్భుత కల్పనలతో అద్భుత శక్తులను శ్రీపాదునకు అన్వయించి భజన చేయుచున్నాడు. నరసింహవర్మ సుక్షత్రియుడైనను మూర్ఖుడై శ్రీపాదుని దత్తావతారమని స్తుతించుచున్నాడు. మీరెంత మాత్రము చింతన పొందవలదు. మా అనుష్ఠానము చాలా గొప్పది. మహారాజంతటి వారు ఆజ్ఞాపించిన రానుటకు ఎన్ని గుండెలు, ప్రభువుల వారు బలవంతముగానైనను శ్రీపాదుని ఇచ్చటకు తీసుకురాగలరు. ఈ మాటలు ముఖస్థుతులు విన్న రాజు నీరసముగా, బలవంతముగా వారిని ఇచ్చటకు రప్పించిన ఎడల నాకు కలుగు లాభమేమి? పైపెచ్చు నాకు అపకీర్తియే మిగులును. శ్రీపాదుల వారి వద్ద కొన్ని క్షుద్ర విద్యలున్నట్లు నాకు అనుమానముగా ఉన్నది. నా పైన శ్రీపాదుడు శక్తి ప్రయోగము చేసినాడు. లేకపోయినా ఈ శక్తి నా శరీరమున రాకపోకలు సాగించనేలా. దీనికి మీరు తరుణోపాయము చూపవలెను. మీరు మా కుల పురోహితులు, మా శ్రేయస్సును కాంక్షించువారు అని పలికాను. అంతటా శర్మ ఇట్లనెను, మహారాజా, దత్త పురాణమును బ్రాహ్మణుల చేత పారాయణము చేయించవలెను. స్వయంభూదత్తునికి అర్చనలు చేయించవలెను. బ్రాహ్మణ సమారాధనము చేయవలెను. భూరి దక్షిణల నొసంగవలెను. అష్టాదశ వర్ణముల వారికి అన్నదానము చేయవలెను. ఆ విధముగా చేసిన ఎడల దత్తుడు ప్రసన్నుడగును. శ్రీపాదుని ఆట కట్టును. క్షుద్ర శక్తుల బాధ నివారణమగును. రాజపురోహితుని కోరిక మేరకు రాజు కావలసిన ఏర్పాట్లను అన్నింటినీ చేయించను. పీఠికాపుర ప్రాంతమునందు చాలా అడవులు కలవు. పీఠికాపురమున చోర భయము జాస్తి. దత్త పురాణమును పారాయణ చేసిన రోజు నుండి నగరములో దొంగతనములు విస్తారముగా జరుగుచుండెను. రాజు వాటిని అరికట్టుటలో వ్యర్థుడాయను. రాజునకు పీడకలలు కూడా జాస్తి అయ్యను.
కొండ నాలుకకు మందు వేసిన ఉన్న నాలుక ఊడిపోయిన విధముగా బాధలు మిక్కుటమవసాగను. రాజునకు తన పితరులు స్వప్న దర్శనమియసాగిరి. పక్క చిక్కిన దేహములతో ఆవురావురని అన్నము కోసము పడిగాపులు పడు బిచ్చగాళ్ల వలె నుండిరి. ఏమిరా, మాకు శ్రాద్ధ భోజనము పెట్టుటలేదేమి? మేము ఈ ప్రేత దేహంలోనే ఉండవలెనా? మాకింకా సద్గతులు లేవా అని ప్రశ్నించిరి. మీకు శాస్త్రోక్తముగా శ్రాద్ధ కలాపములను చేయుచున్నాను అని రాజనను. నీవు చేయుచున్నావు సరే, కానీ అవి మాకు అందుటలేదు. అనుష్ఠానవంతుడైన బ్రాహ్మణుడు మంత్రపూర్వకముగా కర్మ కలాపమును నిర్వర్తించినప్పుడును, అదే విధముగా శ్రాద్ధము పెట్టువాడు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధమును పెట్టినప్పుడు మాత్రమే అవి పితరులకు సద్గతిని కలిగించును అని పితరులు రాజుతోననిరి. కనులు మూసినను తెరిచినను పితరుల యొక్క ఈ గోలతో ఆర్తనాదములతో రాజునకు రాత్రి సమయముందు నిద్రయే లేకుండా, పులి మీద పుట్ర అనున్నట్టు రాజుగారి పెండ్లి కావలసిన కుమార్తెకు భూత బాధ కలిగను. జుట్టు విరయబోసుకుని వికటాట్టహాసము చేయుచు ఇంటిలోని వస్తువులను అవతల పారవైచుచుండు. భోజనమునకు కూర్చున్నప్పుడు అన్నములో పురుగులు ధారాళముగా కనిపించుచుండెను. ఉన్నట్టుండి వస్త్రములకు నిప్పంటుకొనుచుండెను. అన్నదానము జరుగు చోటికి రాజు వచ్చి వీక్షించినప్పుడు దీనముగా హీనముగా కృషించిన శరీరములతో ప్రేత కళలతోనున్న తన వంశంలోనే గతించిన స్త్రీ పురుషులు దృగ్గోచరమై రాజు పరిస్థితి చాలా దయనీయముగా ఉండెను. సుందరరామ శర్మ ఇంట కూడా పరిస్థితులు బాగుండలేదు. సౌమ్య మనస్కైన అతని ఇల్లాలు ఉన్నట్టుండి వంట పాత్రలతో అతని నెత్తిన మోదుచుండెను. అతని నెత్తిని మోదుచుండెను. శర్మ కుమారుడు త్రాడునొక దానిని తెచ్చి తన తండ్రిని స్తంభమునకు కట్టి వేయుచుండెను. శర్మ కుమార్తె తన తండ్రి మీద ఉమ్మి వేసి తన పాదరక్షలతో ముఖము వాయగొట్టుచుండెను. శర్మ భోజనము కోరినప్పుడు ఎండుగడ్డిని తెచ్చి తినమని పెట్టుచుండెరి. తినకపోయినా వాతలు కూడా పెట్టబడునని బెదిరించుచుండెరి. శర్మ నియోగించిన బ్రాహ్మణులు మాత్రము దత్త పురాణమును పారాయణ చేయుచుండెరి. పారాయణానంతరము వారు భోజనము చేసిన తదుపరి భూత ప్రేత పిశాచములు యథేచ్ఛగా ఇంట తిరగాడుచు భయభ్రాంతులను చేయుచుండెరు. కొందరు స్త్రీలు వికృతముగా నవ్వుచు, నీవు ఏ రాజునకు పౌరోహిత్యము చేయుచున్నావో ఆ వంశంలోని పై తరముల వారు పరాయి స్త్రీలను మాతృ సమానులుగా ఎంచక బలవంతముగా అనుభవించిరి. ఆ స్త్రీలు ఎవరో కాదు, మేమే. మా భర్తలతో మమ్ము సుఖముగా సంసారము చేసుకోనియక మహాపరాధములు చేసిరి. మేము ఈ రాజవంశము మీద పగ తీర్చుకోదలచితిమి. మీరు మాకు పిండ ప్రదానము చేసినంత మాత్రమున మాకు సద్గతులు ఏమీయును కలుగవు. రాజద్రవ్యమును పొంది భూరి దక్షిణల పొంది ద్రవ్య శుద్ధి లేని ఆ ద్రవ్యమునకు అధికారులైన వారు గనుక మేము మీ కుటుంబములను కూడా వేధించదలచితిమి అని పలుకుచుండరి. పారాయణ చేయు బ్రాహ్మణులను సుందరరామ శర్మయును మహారాజును కూడా భయభ్రాంతులై, దత్త పురాణము పారాయణ చేసిన శుభఫలములు సిద్ధించునని విన్నాము, కానీ ఇది ఏమి విపరీతము? ఈ పురాణ పఠనము వలన శంకరుడు ప్రసన్నుడై తన భూత ప్రేత పిశాచగణములతో సహా కరాళ నృత్యము చేయుచున్నాడు. దత్త పురాణ పఠనమున విష్ణువు ప్రసన్నుడై తమకు మాత్రము భోజన సదుపాయము లేకుండా చేసి అనార్థులై వచ్చిన బిచ్చగాళ్లకు అనుగ్రహమును ప్రసాదించుచున్నాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై అశ్లీలములు నింద్యములైన వాక్కులతో తమను వ్యధించు వారిని సృష్టించినాడు. ఆహా, దత్త పురాణ పఠనము వలన ఈ పద్ధతిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రసన్నులై వాక్కుల చేత హింసించి చావటానికి కూడా వీలు లేకుండా విష్ణు తత్వముతో రక్షించి భూత ప్రేత పిశాచములకు ఆనందమును కలిగించడి నాట్య కళలతో జీవోత్సవములుగా చేసిడి ఎడల అటువంటి దత్తభక్తి మాకు జన్మ జన్మలకు వలదు మహాప్రభో అని పరితపించుచుండెరి. సృష్టిలో మానవుడు కూలియే, కూలి ఇచ్చువాడు శ్రీపాదుడు. వెంటనే బ్రాహ్మణులను సుందరరామ శర్మయును మహారాజును శ్రీపాదుల వారిని శరణుజొచ్చిరి.
అంతటా శ్రీపాదుల వారు, ఈ సృష్టిలోని ప్రతి మానవుడును కూలీయే, నేనే యజమానిని. నేను ప్రసన్నుడనైనా ఎడల నీకు రావలసిన దానికంటే ఎక్కువ కూలి ఇచ్చేదను. అప్రసన్నుడనైన ఎడల నీ దుష్కృత్యమునకు ఎంత కూలి తగ్గించవలెనో అంత తగ్గించియే ఇచ్చేదను. ఆలయంలో స్వయంభూదత్తుడుగానున్నది నేనే, కాలాగ్ని సమూహ దత్త రూపంలోనున్నది నేనే, జీవుల యందు కరుణతో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో వచ్చి ఉన్నాను. నాకు ముఖమునకు మంగళహారతినిచ్చి పాదములను మేకులతో దిగగొట్టిన ఎడల మీకు ఫలమేమి చిక్కును? నా తల్లిదండ్రులు ఎవరనుకున్నారు? ఈ దత్త పురాణంలోని విష్ణు దత్తుడును అతని భార్యయును ఈ కలియుగములో అప్పలరాజు శర్మగాను సుమతి మహారాణిగాను జన్మించిరి. ఒకానొక కల్పమందు శ్రీ విఘ్నేశ్వరుని కుమారులైన లాభుడు, మరి ఒక కల్పమందు లాభాద మహర్షి, బృహత్ శిలానగరమందు భాస్కరాచార్యులుగా వచ్చినది కూడా బాపనార్యులు వారే. వారి గోత్రము వైశ్యకులమున జనించిన వారికి గౌరవ పాత్రమైనది. నేను గణేష చతుర్థిని అవతరించుట కూడా దివ్య సంకల్పములో భాగము. వాసవి కన్యకా పరమేశ్వరి అవతారము నుండి పైండ వెంకటప్పయ్య సృష్టి గారితో రుణానుబంధము, సింహాచల క్షేత్రమునందుల నృసింహ రూపములో రుణానుబంధము కలిగిన వత్సవాయ నరసింహవర్మ నిజంగా పుణ్యాత్ములే గనుకనే వారికి నాతో ఈ అవతారంలో సంబంధము కలిగినది. వారి ప్రేమ, వారి వాత్సల్యము నన్ను జన్మ జన్మలకు కట్టివేయుచుండును. నేను నృసింహ సరస్వతిగా అవతరించున్నప్పుడు సాక్షాత్తు బాపనార్యుల పోలికతోనే జన్మించదను. వారి రాగి పాత్ర నుండి జలమును గ్రహించి ప్రోక్షించి ఇచ్చటనున్న భూత ప్రేతములకు విముక్తి కలిగించినట్లే నృసింహ సరస్వతిగా అవతరించినప్పుడు నా గంధర్వ నగరమునకు వచ్చిన భక్తులను ఆవహించిన భూత ప్రేతములను పారద్రోలి ఆ భూత ప్రేతములకు సద్గతిని కలిగించదను. సంపద ఉన్నంత మాత్రమున గర్వింపరాదు. నీ వద్దనున్న సొత్తుకు ద్రవ్య శుద్ధి ఉండవలెను, లేకున్నచో దుఃఖములు కలుగును. నీవు పుణ్యవంతుడనని గర్వించిన ఎడల నీవు ఎంత మాత్రము పుణ్యవంతుడవు కావు. నీ చిట్ట ఆవర్జ నా వద్దనే ఉన్నవి. దయతో వాటిలో పాపకర్మ ఫలములను రద్దు చేసితనని చెప్పుచున్నాను. నేను పాపాత్ముడనని నీవు నిరుత్సాహపడిన ఎడల నన్ను శరణుజొచ్చి ప్రేమతో శ్రీపాద దత్త శ్రీవల్లభ దిగంబర అని పిలిచినచో క్షణంలో నీ పాపములన్నింటినీ దహించి వేసి పుణ్యవంతుని చేసేదను. సత్యమును అసత్యముగాను అసత్యమును సత్యముగాను భావించుట వలన మీకిట్టి సంకటములు కలిగినవి. శ్రీపాద శ్రీవల్లభుని నిందించిన కారణమున మీరు దత్త పురాణమును పారాయణ చేసి ఉన్నను మీకు దాని ఫలితము లేకపోగా వింత వింత చిక్కులలో పడితిరి. దత్తుడే స్వయముగా శ్రీపాద శ్రీవల్లభునిగా వచ్చి ఉన్నాడు. ఇది సత్యము అని తెలిపి శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. ఈ రోజుకి ఈ అధ్యాయం పూర్తయినది. బంగారప్ప చెప్పిన విశేషాలు. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.